ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. ఎన్నడూ లేని విధంగా విజయవాడ ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ STF2 సూపరింటెండెంట్ సి మధుబాబు ఆధ్వర్యంలో ముందస్తు సమాచారం మేరకు పెదబైలు మార్గంలో మాటు వేసి 362 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 16వ తేదీ ఉదయం ప్రైవేటు జీపులో గంజాయి పట్టుబడగా పాడేరు ఎక్స్చేంజ్ అధికారులు 17వ తేదీ మధ్యాహ్నం 4:29 సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. విషయానికొస్తే 16వ తేదీ రాత్రి 7 గంటల ప్రాంతంలో ఎక్సైజ్ స్టేషన్ వద్ద అధికారులు ఫోటోలు తీస్తుండగా విజయవాడ ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ STF2 సూపరింటెండెంట్ సి మధుబాబు గారిని మీడియా వెళ్లి వివరాలు కోరడం జరిగింది. స్థానిక సిఐ వివరాలు అందజేస్తారని స్పష్టం చేశారు. మీడియా సమావేశం పెట్టకుండా ఎక్స్చేంజ్ సిఐ 17వ తేదీ మధ్యాహ్నం 4:29 సమాచార శాఖ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. పత్రికా ప్రకటన సారాంశంలోనికి వెళితే 16వ తేదీన పెదబైలు టు గుత్తుల మార్గంలో పెట్రోలింగ్ చేస్తుండగా AP 39MY 2005 కమాండర్ జీపు నిలుపుదల చేయుచుండగా అందులో ఉన్న ఇద్దరిలో ఒక వ్యక్తి పారిపోగా మరొక వ్యక్తిని పట్టుకుని జీపులో తనిఖీ చేయగా 362 కేజీల ఎండి గంజాయి పట్టుబడింది. అంతటా వాహనంలో ఉన్న వ్యక్తి కిముడు దివాకర్ ను అదుపులోనికి తీసుకుని విచారణ ఛాయిగా పారిపోయిన వ్యక్తి కిముడు అనిల్ అరడకోట అని తెలిపాడు. గంజాయి గురించి వివరాలు అడగగా భోగంపుట్టు గ్రామంలో అల్లంగి భగవాన్ వద్ద తీసుకుని వస్తుండగా అనిల్ పారిపోయినాడు. వాహనం ఓనర్ వంతల ప్రభాకర్ అని తెలిసినది. మిగిలిన వారి గురించి పాడేరు ఎక్సైసిఐ మరియు STF ఆఫీసర్స్ సిబ్బంది వారు గ్రామంలో ఎంక్వైరీ చేయగా వారు పరారీలో ఉన్నారని త్వరలో అదుపులోనికి తీసుకుంటామని తెలిపినారు. ఈ దాడిలో సిఐలు బాలనరసింహం, భాను సత్యనారాయణ, సిబ్బంది తాళయరాజ్, కుమార్, పూర్ణచంద్రరావు, బాలమురళి తదితరులు పాల్గొన్నారు. పట్టుబడ్డ కిముడు దివాకర్ ను జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించడమైందని పాడేరు ఎక్సైజ్ సిఐ TVVSN ఆచార్య తెలిపారు.